మే 4 దేవుని వాగ్దానం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి మనం మరొక నూతనమైన దినము, పునరుద్ధాన దినం, ఈ విధంగా దేవుని వాక్యమును బట్టి మనము కలవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో నేటి వాగ్దానం మనకు తెలియజేస్తుంది. ఆయన ప్రతి ఒక్కరిని కూడా బలపరచడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఈరోజు వాగ్దానం ఎంత ఉన్నతమైనదంటే, చెరలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలవి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చెరలోకి వెళ్ళబడిన తర్వాత వ్రాయబడిన అధ్యాయం. చెరలో ఉన్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, ఎవరైతే సొమ్మసిల్లుతారో అలాంటి వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఎవరైతే శక్తిహీనులుగా ఉంటాడో అలాంటి వారిని బలాభివృద్ధి కలగచేవాడు కూడా ఆయనే. నీవు బలము లేదని, బలహీనుడిగా ఉన్నానని నువ్వు ఏమాత్రం దిగులు చెందొద్దు. నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు నీ దేవుడు. ఆయన నీతో ఉండి నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన బలాన్ని అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఒకవేళ నీ బలము తగ్గిపోతూ ఉందని నీవు భయపడుతున్నావేమో, లేక నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీకంటే బలవంతులుగా కనబడి నీవు బలహీనపడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఎవరైతే శక్తిహీనులుగా ఉంటారో అలాంటి వారికి బల అభివృద్ధిని కలగచేవాడు ఆయనే అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆయన మీద భారం పెట్టి ముందుకు వెళితే నీకు బలాభివృద్ధి ఇస్తాడు. బలం ఇవ్వడం మాత్రమే కాదు, అంటే ఒక్క రోజుతో అయిపోయేదే కాదు, దానిని అభివృద్ధి వైపుకు తీసుకుని వెళ్ళి నీ జీవితకాలము ఉన్నత స్థాయిలో ప్రభు నిన్ను పెట్టబోతా ఉన్నాడు. ఆ విధంగా ప్రభు ఆశీర్వాదం మీకు కలిగి ప్రతి సమస్యలో నుండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి ప్రభు నీ ద్వారా మహిమ పొంది ప్రభు యొక్క జీవితము ఏ విధంగా సర్వమానవాళి కొరకు త్యాగం చేయబడి అనేకల రక్షణార్థమై ఆయన ఈ లోకంలో బలహీనులను, శక్తిహీనులను బలపరచుటకు వచ్చి అందరినీ బలపరిచారో, తిరిగి మరలా క్రీస్తునందు ఉన్నటువంటి నీ జీవితాన్ని బలపరచుని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డలు శక్తిహీనులుగా ఉన్నామని భయపడుతున్నవారు, లేక వారికంటే బలవంతులను చూసి దిగులు చెందుతున్న వారికి నీవు బలాభివృద్ధిని దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.